హలో వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఎయిట్ ఇన్ డే వెయిట్ లాస్ సిరీస్. ఈరోజు డీటాక్స్ డ్రింక్ తులసి అండ్ రా టర్మరిక్ వాటర్ తీసుకున్న 15 to 20 తులసి లీవ్స్ అండ్ ఒక చిన్న పీస్ ఆఫ్ రా టర్మరిక్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకున్నా. నెక్స్ట్ స్ట్రెయిన్ చేసుకొని వాటర్ తీసుకున్న. ఈ వాటర్ అయితే చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి బనానా స్మూదీ తీసుకుందాం అనుకున్నా, కానీ ఆ రోజు నాకు కారంగా ఏమైనా తినాలనిపించింది. నాకు పోహా అంటే చాలా ఇష్టం, అందుకే అమ్మని పోహా చేయమని అడిగాను. పోహాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. నా బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. నేను మిడ్ మార్నింగ్ స్నాక్కి జామకాయ తీసుకుంటున్నా. జామకాయ వన్ ఆఫ్ ద రిచెస్ట్ విటమిన్ సి ఫ్రూట్. విటమిన్ సి ఫుడ్ మన హెల్త్కి చాలా మంచిది. సో మన డైట్లో ఖచ్చితంగా విటమిన్ సి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి డైలీ. జామకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జామకాయ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే హై ఇన్ ఫైబర్ అండ్ లో ఇన్ క్యాలరీస్ అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. జామకాయ వల్ల మన స్కిన్కి, హెయిర్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా విటమిన్ సి ఫుడ్ అని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. లెట్స్ గెట్ ఇన్ టు లంచ్ రెసిపీస్. అమ్మ చేసే కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ చూసేయండి. కాకరకాయ వెల్లుల్లి కారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయ, చింతపండు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, సాల్ట్, ఆయిల్. కాకరకాయ స్కిన్ లైట్గా పీల్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కాకరకాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. నెక్స్ట్ ప్యారలల్గా ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు వేసి లైట్గా వేయించాలి. అవి కొంచెం వేగాక జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించాలి. అవి వేగాక నెక్స్ట్ ఆనియన్ వేసుకొని వేయించాలి. అవి మొత్తం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారాక మిక్సీ పట్టాలి. కాకరకాయల గింజలు కూడా ఈ మిక్చర్లోనే యాడ్ చేసి వేయించాము, ఎందుకంటే కాకరకాయ వేయించేటప్పుడు ఆ గింజలు కూడా అందులో వేస్తే అది మాడిపోతాయి. అందుకని ఈ మిక్చర్లో కాకరకాయ గింజలు వేసి వేయించారు. అసలు కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అయితే అసలు చేదుగానే లేదు, చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ. మిక్సీ పట్టేటప్పుడు చింతపండు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మేము హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతాము, వైట్ సాల్ట్ వాడడం అంత మంచిది కాదు. కాకరకాయలు వేగాయి. ఇప్పుడు అవి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ మిక్స్చర్ వాటిలోకి స్టఫ్ చేయాలి. కాకరకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. కాకరకాయ మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాకరకాయ వల్ల. మనం గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని కాకరకాయలో స్టఫ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న కాకరకాయని మళ్ళీ పాన్లో లైట్గా ఒక 5 minutes వేయించాలి, అంతే. నెక్స్ట్ మన యమ్మీ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ సూపర్ ఉంటుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. సూపర్ హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. ఈరోజు లంచ్ మెంతికూర పప్పు అండ్ కాకరకాయ వెల్లుల్లి కారం. నా లంచ్ ప్లేట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి రోస్టెడ్ ఫూల్ మఖానా తీసుకున్నా. ఫూల్ మఖానా సూపర్ హెల్దీ ఫుడ్, రిచ్ ఇన్ ప్రోటీన్, సూపర్ హై ప్రోటీన్ ఫుడ్. ఫుల్ మఖానాలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మన వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫుల్ మఖానాలో చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఫుల్ మఖానా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుల్ మఖానా మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ లివర్ డిటాక్సిఫికేషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫుల్ మఖానా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఏజింగ్ సైన్స్ అవన్నీ కూడా బాగా రెడ్యూస్ అవుతాయి. ఫుల్ మఖానాతో చాలా రెసిపీస్ చేయొచ్చు. నేను ఫుల్ మఖానాతో దోశ చేసుకుంటా ఉంటుంది,
కమ్మగా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. అసలు మనం డైట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ లాగే అనిపించదు, ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఫుల్ మకానా దోశ. నేను ఒకసారి మీకు రెసిపీ చూపిస్తాను ఎలా చేయాలో. నాకు ఇలా రోస్టెడ్ మకానా తినడం కూడా చాలా ఇష్టం, నాకు నచ్చుతాయి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని రోస్ట్ చేసుకోవడమే. 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. నేనైతే హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్ చేస్తాను, అండ్ ఎవ్రీ మీల్ తర్వాత 10 మినిట్స్ ఆఫ్ వాక్ కూడా చేస్తాను. 80% డైట్ రోల్ ఉంటే 20% ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో మనకి మన వెయిట్ లాస్ జర్నీలో ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 80% డైట్, 20% ఎక్సర్సైజ్ రెండు ఉంటేనే మన వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. నేను 3 మంత్స్లో 11 kgs తగ్గాను. మనం వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ 2 days డైట్ చేసేసి 3 days డైట్ చేసి నేను తగ్గలేదు అని చెప్పి డైట్ మానేయకూడదు. మనం ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. అలాగే మనకు పేషెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. మనం స్ట్రిక్ట్గా డైట్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటే మనకి వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పేషెన్స్ ఇస్ ద కీ రోల్. డెడికేషన్ కూడా చాలా ఉండాలి. డిన్నర్కి హై ప్రోటీన్ సాలెడ్ తీసుకున్నా, 50 grams ఆఫ్ పనీర్ తీసుకున్నా. అండ్ పనీర్ని స్మాల్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నా. నెక్స్ట్ ప్యాన్లో 1 teaspoon ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. పనీర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సాట్ చేసుకున్నా. నెక్స్ట్ పనీర్ పక్కన పెట్టేసుకున్నాం. స్వీట్ కార్న్ని ముందే బాయిల్ చేశాను. నెక్స్ట్ అనియన్, క్యారెట్ అండ్ కీరాని చాప్ చేశాను. ఈ సాలెడ్ సూపర్ టేస్టీ ఉంటుంది అండ్ సూపర్ ఫీలింగ్గా కూడా అనిపిస్తుంది. ఈ సాలెడ్ వల్ల మనకు వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్ ఉన్నాయి. ఈ సాలెడ్ అయితే సూపర్ టేస్టీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి పన్నీర్, స్వీట్ కార్న్, కీరా, క్యారెట్, ఆనియన్ అన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ లైట్గా యాడ్ చేసుకున్నాను. అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ కొంచెం పెప్పర్, లెమన్ జ్యూస్ కూడా వేసాను. క్లిప్ మిస్ అయింది. యమ్మీ పన్నీర్ కార్న్ సలాడ్ రెడీ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.